బాసు, నిన్ను చంపిన ముగ్గురులో ఒక్కడిని జైలుకి పంపించా, మిగతా ఇద్దరిని కూడా వదలను. చంపే రాజా, కుమ్మై ఎరగదీసాయి. నువ్వేనంటే అదే రైట్, నువ్వేనంటే అదే బాధ్యం. నెక్స్ట్ ఐటమ్ హ్యాపీగా పెళ్లి చేసుకోవాలి, ఊరంతా జామ్ రదిరిపోవాలి. అదరడానికి మనకెవడున్నారా? అనాథలం కదరా. రే కాయా, అలా మాట్లాడకో. మనం అనాథలం కాదురా, మరి మనకి అమ్ముంది. అమ్మా ఎక్కడ? కాజా, నేను అమ్మని తీసుకొస్తాను. నమస్కారం సార్. నమస్కారం. మీరు మా ఆశ్రమానికి ఇక్కడ పార్వతం గారని ఉన్నారు సార్. ఆవిడ మీకు మా అమ్మ. మీ అమ్మగారా? అవును. ఆవిడ ఇప్పుడు చెప్పలేదు సార్. రండి సార్. అమ్మా పార్వతమ్మా, నమస్కారం అమ్మా. నమస్కారం. మీ అబ్బాయి ఇచ్చారు. అమ్మా, మన ఇంటికి వెళ్తాం పదా. అమ్మా నన్ను నమ్మమ్మా, నేను ఇదివరకట్లా లేనమ్మా, మారిపోయానమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మ, ఇంటికి వెళ్తాం పదమ్మా. అమ్మ మారిపోయినా చెప్తే నమ్మనంటమ్మా. అమ్మేదిరా. రానంద్రా. ఎందుకు? కాజా, అమ్మ ఎందుకు రానందో తెలుసా? తెలియట్లేదే. అమ్మకి ఫ్రెండ్స్ బాగా ఎక్కువైపోయారా. స్కూల్లో పిల్లలకి ఫ్రెండ్స్ బాగా ఎక్కువైపోయి ఆడుకుంటూ రావును మారం చేస్తారు చూడు, సేమ్ టు సేమ్ అదే వీళ్ళందరినీ ఇక్కడ నుంచి బయటికి పంపించేస్తే అమ్మ మనతో పాటు బయటికి పంపించడం తప్పు కదరా. వాళ్ళ ఇంటికి పంపించేస్తే సార్ మీరు సూపర్ సార్, సూపర్. ఎక్స్ప్రెషన్ మార్చు. నిజంగా సూపర్ సార్. కన్న తల్లిదండ్రుల్ని ఆశ్రమాల్లో వదిలేసి పిల్లలతో షికార్లకి, సినిమాలకి, క్లబ్బులకి, పబ్బులకి తిరిగే నా కొడుకుల్ని ఏరి 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 కొల్ల పొడుచుకుంటూ తీసుకుంటాను. అంటే గవర్నమెంట్ మీద అయితే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? అంత తప్పు మేమేం చేశాం సార్? మేము ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే చేతిలో నిమ్మకాయలు పెడతారేంటండి మీరు? అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్? కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన తల్లిదండ్రుల ఆశ్రమాల్లో వదిలేయటం తప్పు కదరా. అదా వాళ్ళెవరే, అందులో తప్పే ఉందండి. నెల 10,000 ఇస్తాం, అవసరమైతే ఇంకో 5,000 పడేస్తాం. ప్రతి పండక్కి బట్టలు పెడతాం, నెలకోసారి ఫోన్ చేస్తాం. మా అమ్మని ఎంత వరకు కష్టపెట్టలేదు తెలుసా మేము. అదేరా వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి తల్లిదండ్రులు ఇళ్లలో కాకుండా ఆశ్రమాల్లో పెడితేనే బెటర్ అంట. సార్ మీకు క్లారిటీ ఇచ్చాం, మాకు కూడా క్లారిటీ ఇవ్వండి. చేతులు కాయలు ఎందుకు కట్టారు? మీరందరూ తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నందుకు మీ అందరికి చిన్న ఎంటర్టైన్మెంట్ ఇద్దాం. అలా కలిసిపోండి సార్, మాతో ఫ్రెండ్లీగా ఉండండి. ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాం. ఆ ఆట పేరు అమ్మ నాన్న ఓ నిమ్మకాయ. లైట్లు అదిరింది సార్. ఆట ఇంకా దుర్తుంది. సార్ తొందరగా ఆడించండి సార్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు మీ యొక్క చేతుల్లో ఉన్న నిమ్మకాయలు మీ యొక్క తలకాయలు మీద పెట్టుకోండి. గట్టిగా మీ కళ్ళు మూసుకోండి. మెల్లగా మీ కళ్ళు తెరవండి. ఈ గడుస్తో నెత్తి మీద ఉన్న నిమ్మకాయల్ని కాల్చేస్తా. ఈ ఆటకు స్పెషాలిటీ ఉంది. మినిస్టర్ గారు కన్ను పట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం. మినిస్టర్ నేను ఈ ఆట ఆడలేకపోతున్నా మినిస్టర్, నన్ను ఎలిమినేట్ చేయండి మినిస్టర్. ఏరా ప్రాణాల మీదకి వచ్చేసరికి అమ్మా అబ్బా అన్నారు గాని పిల్లలు అన్నారా? ఏమన్నారా? మా అమ్మని కష్టపెట్టలేదని చెప్పాను సార్. బుద్ధుడైనా ఏసైనా అమ్మని కష్టపెట్టకుండా పుట్టలేదురా ఎద్దవా. ఇక నుంచి మీ ఇళ్లలో మాస్టర్ బెడ్రూమ్స్ కాదు, మదర్స్ బెడ్రూమ్, ఫాదర్స్ బెడ్రూమ్ ఉండాలి. దీన్ని బట్టి మీకే అర్థమైందిరా? అమ్మను మించిన దైవం ఉన్నదా, ఆత్మను మించిన అర్థమున్నదా?
చూడమ్మా అందరూ ఎంత ఆనందంగా వెళ్ళిపోతున్నారు. రామా మనం కూడా ఇంటికి వెళ్ళిపోతాం పదా. వస్తావా రావా? రమ్మంటుంటే రామ్మా. అమ్మ నేను ఇంకేం తప్పు చేయనమ్మా. తప్పు చేస్తే నీ ఇష్టం శిక్ష అయ్యమ్మా. ప్లీజ్ అమ్మా నువ్వు ఇంటికి రావాలమ్మా. నువ్వు నాకు కావాలమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. రే 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 తొందరగా అమ్మ రూమ్ రెడీ చేయండి. వెనక్కి తీసుకో వెనక్కి తీసుకో వెనక్కి తీసుకో. అమ్మా నేను ఇక్కడ తీసుకొచ్చింది బాధ పెట్టానుక సంతోషంగా ఉంటానుకమ్మా. నీలో ఇంత మార్పు వస్తుంది అనుకోలేదురా. ఇది చాలరా ఈ జీవితానికి. ఏంటమ్మా దీనికే? ఇంకా నేను చేయాల్సింది నువ్వు చూడాల్సింది ఎన్నో ఉన్నాయి. నాన్నగారు ఆశయాలు, నా పెళ్లి, మనవాళ్ళు మనవరాళ్ళు, వాళ్ళకి పెళ్లి కూడా నువ్వే చేయాలి కదా. ఎలా కాజా మాట్లాడమే? ఇవన్నీ నీ కోరికలా అమ్మవా? ఇతనెవరు? నా చిన్ననాటి స్నేహితుడమ్మా. చిన్ననాటి స్నేహితుడా? ఒరే కాజా చాలా పనులు ఉన్నారా? పద పద. అమ్మా రెస్ట్ తీసుకోమా. ఒరే అమ్మ లోపల తీసుకెళ్ళండి రా. షెడ్యూల్ ప్రకారం మనకి ఏం పనులు లేవు సార్. మాకు తెలుసు నువ్వు నడు. రోడ్ బానే ఉందిగా, ఎందుకు బ్రేక్స్ వేస్తున్నావు? ఇంత రిస్క్ తీసుకుని బైక్ మీద వచ్చింది ఎందుకు? ఎందుకు? ఎందుకు?